నకరేకల్ బీఆర్ఎస్ లో వర్కపోరు మరోసారి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని టార్గెట్ చేస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర విమర్శలు చేశారు. 4 సంవత్సరాలుగా ఆయనకు పార్టీలో సభ్యత్వమే లేదని వ్యాఖ్యానించారు. వీరేశం ఎక్కడ ఉంటున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ఓసారి ఎంపీ ఇంకోసారి మంత్రినంటూ ఆయనే గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్ని కార్యకర్తల్ని గందరగోళానికి గురిచేస్తున్నాడని విమర్శించారు. గతంలో నకరేకల్లో కబ్జాలు అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి నకరేకల్ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఎక్కడ ఉంటున్నావు ఏం సంగతి కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఈ మధ్య 4 సంవత్సరాల నుంచి కూడా మీరందరూ చూశారు, టౌన్ ప్రజలు చూస్తారు. ఇక్కడే పర్వతాల సెంటర్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ రోజుకో సన్నివేశం చేస్తుంటారు. నేను ఎప్పుడు కూడా వేదిక మీద చెప్పలేకపోయినా కానీ సందర్భం వచ్చినా చెప్పాల్సిన పరిస్థితి. నాకు మంత్రి గారికి గ్యాప్ వచ్చిందని ఒకరోజు చెప్తారు, ఎమ్మెల్యే గారికి టికెట్ వస్తే నాకే 6% అని ఒక ఆయన చెప్తాడు. మరొక రోజు చెప్తారు నాకు ఎమ్మెల్సీ వస్తుందని ఒకరోజు చెప్తారు. మరొక రోజు ఎమ్మెల్సీ మంత్రిని అవుతున్నారని మరొకసారి చెప్తారు. మరొకసారి పోతే మధురకి ఇన్ఛార్జ్ అవుతున్నారని మరొకసారి చెప్తారు. నిన్న మనం ఎంపీని అవుతామని చెప్తారు. 4 సంవత్సరాల పార్టీలో సభ్యత్వం లేక ఎక్కడ ఉంటున్నావు ఏం సంగతో తెలియని పరిస్థితి. నువ్వు ఏం చేస్తున్నావు అని ఎమ్మంటున్నావు అనుసర వర్గానికి తెలియని పరిస్థితి కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఒకరోజు ఖమ్మం పార్టీ అంటావు, ఒకరోజు పోతే మిర్యాలగూడ పార్టీ అంటావు, ఒకరోజు పోతే మహబూబ్ నగర్ పార్టీ అంటావు, ఒకరోజు పోతే టీఆర్ఎస్ పార్టీ అంటావు. దాన్ని ఈ మధ్య కాలంలో